దేవుడు ఎల్లప్పుడూ కూడా న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయన పక్షపాతం ఎంత మాత్రం కూడా చూపించడు. తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు, నీతిమంతులకు ప్రతిఫలం ఇస్తాడు. అందులో మార్పు లేదు. నా పిల్లలు కదా వీళ్ళు మాత్రం శిక్ష పడకుండా కాపాడదాం, వీళ్ళు నా పిల్లలు కాదుగా, తప్పు వాళ్ళ మీదకి తోసేద్దాం, వీళ్ళని కాపాడదాం అని ఉండదు ఆయన దగ్గర. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు, తప్పు చేయని వాడిని రక్షిస్తాడు. ఆయన నీతిలో, న్యాయంలో మార్పు ఉండదు, తేడా ఉండదు. మరి నీ మార్పు, నీ జీవితంలో నువ్వు ఇదే నీతిని కలిగి ఉంటున్నావా? ఇదే న్యాయాన్ని కలిగి ఉంటున్నావా? ఈరోజు దేవుడు కలిగి ఉండకపోతే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇంకెందుకు మరి నువ్వు దేవుడి దగ్గరకు వచ్చింది? నీతి లేకుండా, న్యాయం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే దేవుడి దగ్గరకు వచ్చింది ఎందుకు? నీ అప్పులు పోగొట్టుకోటాగా, నీ అనారోగ్యాన్ని పోగొట్టుకోవటానుగా? దేవుడి దగ్గరకు నీకు వచ్చింది ఆపద మొక్కులన్నీ మొక్కి దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావంటే నా మొదటి జీతం నీదేనయ్యా, నెల నెల దశంభాగం నీదేనయ్యా, నీ డబ్బులు కావాలా? దేవుడికి అడిగాడా? నువ్వు నీతిగా ఉండాలంటున్నాడా? నేను పరిశుద్ధుని, పరిశుద్ధంగా ఉండు. నేను నీతిమంతుని, న్యాయవంతుని కనుక నువ్వు నీతిగా ఉండు, న్యాయంగా ఉండు. పక్షపాతం చూపించొద్దు. అన్యాయం చేస్తే అన్యాయాన్ని అన్యాయం అని ఖండించు, అసత్యాన్ని అసత్యమని ఖండించు. యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అయితే ఆ తప్పు తెలుసుకునేవాడు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తే క్షమాపణ ఇచ్చేవాడు కూడా ఆయనే.